హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుందనే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, అసలు మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం వాళ్ళని, మిమ్మల్ని యూనివర్స్ కలుపుతుందా లేదా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ఎప్పుడు ఈ పర్సన్ తిరిగొస్తారా? లేకపోతే వీళ్ళేం ఆలోచిస్తున్నారు? వాళ్ళకి కలిసుండే ఉద్దేశం ఉందా లేదా? ఇలా ఏంటంటే రకరకాల రీడింగ్స్ నేను చేశాను. ఆఫ్‌కోర్స్ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి వచ్చే రోజుల్లో కూడా అలాంటివి మళ్ళీ చేస్తాను. కాకపోతే ఈరోజు నేను చేయాలనుకుంటున్న రీడింగ్ ఏంటంటే, యూనివర్స్ అసలు మిమ్మల్ని కలపాలనుకుంటుందా లేదా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్‌కి మేబీ ఈరోజు కలిసి ఉండాలనిపించొచ్చు. రేపు కలిసి ఉండకూడదనిపించొచ్చు. ఆర్ మాట్లాడాలనిపించొచ్చు. మాట్లాడాలి అనిపించకపోవచ్చు. అంటే వాళ్ళు అలా ఫీల్ అవ్వచ్చు. మీరు అలా ఫీల్ అవ్వచ్చు. బట్ అల్టిమేట్‌గా యూనివర్స్ అసలు ఏం డిసైడ్ చేస్తుందనేది కూడా తెలిస్తే బావుంటుందని ఈ రీడింగ్ చేస్తున్నానండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రీడింగ్ కూడా పర్మనెంట్‌గా ఇదే ఉండాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకలా అనుకుంటూ ఉండొచ్చు. ఆ పర్సన్ ఇంకొకలా అనుకుంటూ ఉండొచ్చు. అల్టిమేట్‌గా ఏదైతే మేనిఫెస్ట్ అవుతుంటదో దాని ప్రకారమే యూనివర్స్ ఏంటంటే వర్క్ చేస్తుంటదనమాట. ఇప్పుడు మీరు ఈ పర్సన్‌ని కావాలనుకోని ఆ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకుంటే మీ సిట్యుయేషన్స్ ఇంక అలానే ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మీకు పెద్దగా చేంజెస్ కానీ, మూవ్‌మెంట్ కానీ ఏం కనిపించదు. అదే ఇప్పుడు మీ ఇద్దరు కావాలి అనుకుంటే యూనివర్స్ దాని ప్రకారమే సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది. ఈవెన్ ఇద్దరు వద్దనుకున్నా దాని ప్రకారమే యూనివర్స్ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది. సో, బేసిక్‌గా అందుకే నేనేంటంటే ఈ రోజు ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మేబీ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుందని నాకైతే అనిపించింది. అందుకే నేనేంటంటే ఇలాంటి ఒక రీడింగ్‌తో వచ్చాను. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, డి, జి, జే, ఎం, పి, ఎస్, వి, వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి బి, ఈ, హెచ్, కే, ఎన్, క్యూ, టి, డబ్ల్యూ, జెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సి, ఎఫ్, ఐ, ఎల్, ఓ, ఆర్, యు, ఎక్స్ లెటర్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ రీడింగ్‌లోని నేను పెట్టిన టైటిల్ ప్రకారం మీరు రీడింగ్ చూడాలండి. మీకోసం మీరు చూసుకొని ఆ రీడింగ్‌ని, ఈ రీడింగ్‌ని కంపేర్ చేస్తే అది మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఈ పాటని మీరు వింటారో లేదో నాకైతే తెలీదు. వినేవాళ్ళైతే కామెంట్లు పెట్టరు. వినని వాళ్ళు మళ్ళీ కామెంట్ పెట్టినా మరి ఇంకా దానికి నేను చెప్పేదేం లేదు. బట్ టైటిల్ ప్రకారం రీడింగ్ చూడడానికైతే ట్రై చేయండి. సో దట్ మీకు కూడా బాగా అర్థమవుతుంది. అసలు చూద్దాం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మెథాన్ని క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏ, డి, జి, జే, ఎం, పి, ఎస్, వి, వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు మిమ్మల్ని మీ వ్యక్తిని యూనివర్స్ కలపాలనుకుంటుందా లేదా? అసలు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ అంటే స్టార్ట్ అవ్వడం కూడా నాకెలా కనిపిస్తుందంటే అంత ప్యాషనేట్‌గా లేకపోతే అంత ఎమోషనల్‌గా ఇద్దరు కనెక్ట్ అయ్యారని నాకు అనిపించట్లేదు. అలా అని చెప్పి మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ లేదు అని కాదు కానీ ఎవరి డౌట్స్ వాళ్ళకున్నాయండి. అంటే ఈ పర్సన్ ఏంటంటే కాన్ఫిడెంట్‌గా మీరే వాళ్ళకి ఆర్ మీరు కూడా ఏంటంటే కాన్ఫిడెంట్‌గా వీళ్ళే మీకు అన్నట్టుగా రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినట్టు నాకు అనిపించట్లేదు. ఎవరి డౌట్స్ వాళ్ళకున్నాయి. అండ్ అంత ఈజీగా ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేసి ఏదో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేసినట్టు కూడా నాకు అనిపించట్లేదు. బట్ డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అనేది కొంత స్లోగా స్టార్ట్ అయినా స్టెడీగా ఉండేదండి. స్టేబుల్‌గా థింగ్స్ అయితే మూవ్ అయ్యాయి. అది నాకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే
ఈ పర్సన్ ఏంటంటే మీతో అంత ఓపెన్ గా ఉండడం ఆర్ వాళ్ళ ఫియర్స్ వాళ్ళు ఏంటంటే ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసుకోవడం ఇవన్నీ చేసినట్టుగా లేరు. సో బేసిక్ గా మీకు కూడా ఈ పర్సన్ మీద కొన్ని డౌట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. లైక్ ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు వీళ్ళకి నిజంగానే ఫీలింగ్స్ ఉన్నాయా లేదా, అసలు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కలిసి ఉండే ఉద్దేశం ఉందా లేదా, ఇలా చాలా డౌట్స్ మీకు కూడా క్రియేట్ అయ్యాయండి. కానీ ఇవేవి కూడా మీ రిలేషన్షిప్ ని కొంతవరకు డిస్టర్బ్ చేయలేదు. ఇదైతే మాత్రం నిజం అండి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మీకు ఎక్కడా కూడా ట్రబుల్ మేకర్ లాగా, లేకపోతే వాళ్ళు ఏంటంటే కొంత కాంప్లికేటెడ్ లాగా అనిపించలేదండి. కొంచెం వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు. ఆర్ అట్లీస్ట్ ఈ పర్సన్ అయితే మనకి ఈజీ, వీళ్ళని హ్యాండిల్ చేయగలము అనే వైబ్సే ఇచ్చారు. సో డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ ఏంటంటే కంటిన్యూ అయ్యింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంత కంటిన్యూ అయినప్పటికీ కూడా కొన్ని డిస్ట్రాక్షన్స్ మాత్రం ఉన్నాయండి. అంటే ఎవరైనా వ్యక్తులు మీ ఇద్దరి మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే ఇక్కడ ఏంటంటే కొంత సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా ప్రొజెక్ట్ అవడం కానీ ఇలాంటివి ఏవో జరిగాయండి. డిస్ట్రాక్షన్ అయితే ఉంది. సో అలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండడం వల్లే మీరు డిస్టర్బ్ అయ్యారండి. ఆర్ ఎల్స్ ఇక్కడ మీరేంటంటే ఇంత దూరం వచ్చుండేవారు కాదేమో. సో ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే మీరే డిస్టర్బ్ అయ్యారు, మీరే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని చెప్పను కానీ మీ ఇద్దరి మధ్యలో క్లియర్ గా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. దానికి రీజన్ ఫ్యూ డిస్ట్రాక్షన్స్. వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏవో సిచ్యువేషన్స్ అయినా ఆ రకంగా క్రియేట్ అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్ కి మీరు కావాలనే అనిపిస్తుంది. మిమ్మల్ని వాళ్ళు వద్దు అని అనుకోవట్లేదండి. ఇది నేను క్లియర్ గా చెప్తున్నాను. యూనివర్స్ ఏంటంటే మీ ఇద్దరిని కలపడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పాసిబిలిటీ ఎక్కువగానే కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ ని మీరు వద్దు అనుకున్నప్పటికీ కూడా ఆ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకోవట్లేదు, కావాలని అనుకుంటున్నారు. కానీ ఓపెన్ గా వాళ్ళు ఏంటంటే ఈ మాటలు చెప్పలేకపోతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ కి భయం. వాళ్ళు ఏంటంటే ముందుకొచ్చి అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే పాస్ట్ లో ఎప్పుడైతే థింగ్స్ బెటర్ అవుతాయి అని అనుకున్నారో, కానీ థింగ్స్ ఏంటంటే మిస్టీరియస్ గానే ఉండిపోయాయో, వాళ్ళకి ఏంటంటే నమ్మకం పోయిందండి. అంటే మీ మీద నమ్మకం పోయిందని నేను చెప్పను కానీ రిలేషన్షిప్ లోని అంటే ఎందుకో కానీ వాళ్ళు అనుకున్నట్టుగా మీరు ఉండలేరు, ఆర్ వాళ్ళతోని మీరు కోఆపరేట్ చేయలేరు అనే ఫీలింగ్ వాళ్ళకి ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉండిపోయిందండి. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే అంత ధైర్యం చేయలేకపోతున్నారు. యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ లో న్యూ బిగినింగ్స్ అనేవి జరగాలి. ఈ పర్సన్ న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఇది ఎందుకు హాల్ట్ లో ఉందంటే మీ ఎండ్ నుంచి అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మనసులో అయితే కలిసి ఉండాలి అనే ఆలోచన ఉంది కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో, ఆర్ వాళ్ళలో అంటే ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ రావాల్సి ఉంటుంది అనే దానికి వాళ్ళు ఏంటంటే ప్రిపేర్డ్ గా లేనట్టు అనిపిస్తుంది. ఆర్ వాళ్ళకి మినిమం ఐడియా లేదండి దీనికోసం. సో అంటే ఈ ఫియర్ అనేది మాత్రం రియల్ అండి. అందుకే ఇక్కడ ఏమవుతుందంటే వీల్ అనేది స్పిన్ అవుతుంది కానీ, ఐ మీన్ ఆ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుంది కానీ థింగ్స్ ఏంటంటే షిఫ్ట్ అవ్వట్లేదు. మీరు కావాలంటే చూసుకోండి. ఎందుకో కానీ ఆ పర్సన్ మీరంటే ఇంకా ఇష్టం ఉంది అనేది మీరు సెన్స్ చేయగలుగుతున్నారు. ఆర్ అట్లీస్ట్ ఆ పర్సన్ ఏంటంటే మీ విషయంలో థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే కోరుకుంటున్నారు అనేది సెన్స్ చేయగలుగుతున్నారు. అండ్ మీకు కూడా అదే ఉంది కానీ థింగ్స్ ఏంటంటే షిఫ్ట్ అవ్వట్లేదు. ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే కర్మ అండి. ఇక్కడ ఏమవుతుందంటే మీలోని ఆ చేంజెస్ రావాలి, ఆ పర్సన్ లో కూడా ఆ చేంజెస్ రావాలి. అప్పుడే ఇక్కడ యూనివర్స్ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేసి మీ ఇద్దరిని ఒక చోటకి తీసుకురాగలుగుతుంది. బేసిక్ గా అంటే ఒకటి మాత్రం నిజమండి, యూనివర్స్ కలుపుతుందా అంటే చాలా సిచ్యువేషన్స్ లోని రియూనియన్ అనేది ఎలా ఉంటుందంటే ఇద్దరు వ్యక్తులు మళ్ళీ కలిసిపోయి ముందులా ఉండి అదంతా కాదండి. మాట్లాడుకోవడానికి కూడా ఇద్దరు ఇబ్బంది పడుతుంటారు. అంటే ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఆర్ ఎందుకులే మనం వాళ్ళతో మాట్లాడడానికి ఏముంది, ఆర్ వాళ్ళు మనకి ఏం సమాధానం చెప్తారు, చెప్పే వాళ్ళైతే ముందే చెప్తారు కదా, ఇలా అంటే అది ఆలోచిస్తుంటారు. సో బేసిక్ గా ఈ పర్సన్ మీకు ఎదురు పడితే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఏంటంటే ఓపెన్ గా చెప్పుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలండి. అప్పుడే ఇక్కడ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. సో వీళ్ళు ఏంటంటే అసలు మీ విషయంలో ఏం ఫీల్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళు తెలుసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు ఇక్కడ. అంటే అసలు ఎలాంటి చేంజెస్ రావాలి, ఆర్ అసలు వాళ్ళు ఏం చేయాలి అనేది తెలియట్లేదు. అండ్ మీరు అసలు వాళ్ళ కోసం అంటే ఎలా ఆలోచిస్తున్నారు, మీ పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదండి. దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారు. అంటే మళ్ళీ రిలేషన్షిప్ లోకి వస్తే మళ్ళీ మనం సఫర్ అవుతామేమో, లేకపోతే ఈ పర్సన్ వాళ్ళ ఓన్ వేలో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారేమో అని ఇలా ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్ గా మీ కార్డ్స్ లోని
అంటే మేజర్ ఆర్కనా కార్డ్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి చేంజెస్ కూడా చాలా ఫాస్ట్ గా రావాలి. బట్ చేంజెస్ ఏంటంటే అంత ఫాస్ట్ గా లేవు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నారండి. ఈవెన్ మీకు కూడా ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్ ఏంటి అంటే మీకు క్లారిటీ లేదు. అంటే మేబీ పాస్ట్ లో వాళ్ళు మీతో మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడారు, సో కనెక్ట్ అయ్యారు, ఇక్కడ వరకు ఓకే. బట్ ఇది దాటి ఏంటి అంటే మీకు కూడా తెలియదు అనమాట. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఇద్దరిని ఒక చోటకి యూనివర్స్ ఎలా తీసుకొస్తుంది? సో అందుకే ఇక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి అలా లాగ్ అవుతున్నాయండి. నాకు తెలిసి ఇద్దరు ఫైట్ చేసుకొని ఆర్గ్యుమెంట్ చేసుకొని మాట్లాడుకున్నా థింగ్స్ సెటిల్ అయిపోతాయి. లేదు ఫైట్ ఆర్గ్యుమెంట్ కాకుండా ఒకరితో ఒకరు మా రిక్వైర్మెంట్ ఇది, మేము ఇలా ఉండాలనుకుంటున్నాం ఓపెన్ గా మాట్లాడుకున్న థింగ్స్ సెటిల్ అయిపోతాయండి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫీలింగ్స్ ని సార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్నారు. ఏం కావాలి అనేది క్లారిటీ రావట్లేదు. దానివల్ల యూనివర్స్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేయలేకపోతుందండి. నేను చెప్పాను కదా, ఎప్పుడు కూడా యూనివర్స్ థింగ్స్ ని ఎలా ఆపరేట్ చేస్తుందంటే మనం మేనిఫెస్ట్ చేసే దాన్ని బట్టే ఆపరేట్ చేస్తుంది. ఇఫ్ ఈ పర్సన్ తో మీరు కలవాలనుకుంటున్నారు, ఈ పర్సన్ తో కలిసి ఉండాలి అనుకుంటున్నారు అన్నప్పుడు ఇంకా మీరు అనుకున్నట్టు థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఎయిదర్ మీకైనా క్లారిటీ లేదు, ఆ పర్సన్ కైనా క్లారిటీ లేదు. సో బేసిక్ గా ఇక్కడ ఇద్దరు కలిసి ఉండాలి అని స్ట్రాంగ్ గా అనుకుంటే ఇప్పటికే మీరు కలిసిపోయి ఉండేవాళ్ళండి. బట్ ఇద్దరిలో ఎవరికో కానీ ఆ క్లారిటీ లేకపోయి ఉండొచ్చు, ఆ ఇద్దరికి లేకపోయి ఉండొచ్చు. మొత్తానికి ఇక్కడ అంటే ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల మీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వట్లేదు. సో నా వరకు నేను ఏంటంటే ఇక్కడ మీకు ఒకటే చెప్తాను, థింగ్స్ అయితే వర్కౌట్ అవడం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా మీ ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ కర్మ అనేది ఉందండి. సో డెఫినెట్ గా ఇక్కడ మీరు ఆల్రెడీ సెన్స్ చేస్తూ ఉండాలి. ఇదేంటంటే సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది, రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్ మీకు ఇంకా రావట్లేదు. మేబీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ని మీరు ఫీల్ అవుతున్నారు. అంటే చాలా దూరం వచ్చేసారు, ఆర్ ఇద్దరి మధ్యలో కూడా అంటే ఇంకా ఎప్పుడో కాంటాక్ట్ కట్ అయిపోయింది, ఆర్ ఎప్పుడో అంటే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిపోయి అనే ఆ ఫీలింగ్ వస్తూ ఉండొచ్చు. కానీ రిలేషన్షిప్ ఎక్కడో కానీ వర్కౌట్ అవుతుంది అనే హోప్ మేబీ ఉండొచ్చు. సో అది ఎందుకు అంటే మీరు సెన్స్ చేస్తుందే రైట్ అండి. సమ్ డే ఇది జరుగుతుంది. కాకపోతే నేను చెప్తున్నానా, ఇద్దరి మధ్యలో ఫైట్ కూడా ఇంటెన్స్ గా ఉంటుంది. దీనికి కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎందుకంటే ఆ పర్సన్ కి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, మీకు ఉన్నాయి. సో ఇద్దరు ఏంటంటే ఒక చోటకు వచ్చిన దగ్గర మళ్ళీ ఆ సెక్యూర్ వైబ్స్ ఫీల్ అవ్వాలంటే ఇన్సెక్యూరిటీస్ ని సార్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ప్రాసెస్ లో ఏంటంటే కొంత ఒకరితో ఒకరు కొంచెం హార్ష్ గా మాట్లాడుకోవడం కానీ, లేకపోతే మరి నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా అంటే డిస్కస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో ఏదైనా ఒకటే చెప్తానండి, యూనివర్స్ ఏంటంటే థింగ్స్ ని బెటర్ చేయడానికి రెడీయే, కానీ ఆ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ సార్ట్ అవుట్ చేసుకోవాలి, మీరు మీ ఫీలింగ్స్ సార్ట్ అవుట్ చేసుకోవాలి. అప్పుడే అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఏదైనా ఓవరాల్ గా నేను అంటే మాట్లాడాలి కాబట్టి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అంటే యూనివర్స్ మిమ్మల్ని కలపడానికి అంటే 50-50 అని చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అంటే ఏది సార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్నారు. కేవలం మీ ఇద్దరి మధ్యలో ఉన్న కర్మ వల్ల మీరు ఏంటంటే కలవాలి తప్ప ఇద్దరికి అంటే ఆ క్లారిటీ లేనప్పుడు ఎలా కలుస్తారు? అదే కదా బిగ్ క్వశ్చన్ ఇక్కడ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను క్లియర్ గా చెప్తున్నానండి, మీకు ఈ సిచ్యువేషన్ మీద క్లారిటీ ఉంటే మీరు ఏం చేస్తున్నారో అర్థం చేసుకుంటే ఈ పర్సన్ విషయంలో మీకేం కావాలి అనేది అర్థమైతే, ఆర్ ఈ పర్సన్ ఎలా ఉండాలి అనేది మీకు తెలిస్తే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలండి. లేదు నేను అలా చేంజ్ చేసుకోలేను, ఈ పర్సన్ ఇలా ఉన్నారు, ఇది నా వల్ల అవ్వదు అనుకుంటే మిమ్మల్ని మీరు ఇందులో ఫిట్ చేసుకోవడం కోసం అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా క్లియర్ గా నేను చెప్తాను వినండి. ఇఫ్ ఈగోతో థింగ్స్ ని హ్యాండిల్ చెయ్యాలి అని అనుకుంటే మీరు ఈ రిలేషన్షిప్ గురించి మర్చిపోవచ్చండి. మీలో ఒక డిఫరెంట్ కేటగిరీ మనుషులు ఉంటారు. అది ఎలా ఆలోచిస్తారంటే ఇది ఈగో కమ్ లవ్ అన్నమాట. అంటే లవ్ ఈగో యాక్చువల్గా ఒక దగ్గర ఉండవు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి అనే ఒక కోరిక మీకు ఉంటుంది. అది ఈగో అన్నమాట. సో ఇలానే వీళ్ళు ఉండాలి, ఇలానే వీళ్ళు మాట్లాడాలి అని చెప్పి మీరేంటంటే వీళ్ళని ఒక పర్టికులర్ వేలో డీల్ చేస్తారనమాట. అక్కడ మీ స్టాండర్డ్స్ ని మీరు తగ్గించుకోవచ్చు, ఆర్ అక్కడ మీరు ఏంటంటే ఈ పర్సన్ కి డిఫరెంట్ ఇంప్రెషన్ ఇవ్వచ్చు. కానీ మీరు ఎలా ఆలోచిస్తారంటే మనం ఇలా ఉన్నాం, ఇలా మాట్లాడామంటే ఆ పర్సన్ మనం అనుకున్నట్టు మాట్లాడతారు, ఆర్ ఆ పర్సన్ మనం అనుకున్నట్టు చేంజ్ అవుతారు అనే ఒక ఎక్స్పెక్టేషన్ తో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారనమాట. మీ ఇంటెన్షన్స్ ఆ విధంగా ఉంటాయి చూడండి. మీ లాంటి వాళ్ళు మాత్రం
మీ ఇంటెన్షన్స్ ని చేంజ్ చేసుకోవడం మంచిదండి. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ ఇలాంటివి ఎంటర్టైన్ చేయదు అనమాట. ఈ పర్సన్ విషయంలో మీకు సిన్సియారిటీ ఉంది, ఈ పర్సన్ ఏంటంటే ఇలా ఉంటే బాగుంటుందనే క్లారిటీ ఉంది, బట్ ఆ పర్సన్ అలా లేరు. సో అలా లేనప్పుడు మీ స్టాండర్డ్ ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అది వర్కౌట్ అవుతుందంటే ముందుకు వెళ్తారు. అది మీరు వర్కౌట్ చేయలేరు అన్నప్పుడు ఇక్కడ సిచ్యువేషన్స్ ని అంటే మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ మ్యానిపులేషన్ ఎలా చేస్తారంటే, నేను ఇలా ఉన్నానంటే ఈ పర్సన్ ఇలా చేంజ్ అవుతారు. సో నేను అనుకున్నట్టు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో మీరు ఎలా ఉన్నారు, మీ స్టాండర్డ్ ని తగ్గించుకొని ఉంటున్నారా, మీరు కాని వ్యక్తులకు మీరు ఇక్కడ బిహేవ్ చేసి ఆ పర్సన్ ఏంటంటే మీ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారా? సో ఇవి మీరు చూసుకోవాలండి. ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీకు కావాలి, ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ లో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారనే క్లారిటీ మీకు ఫుల్ గా ఉంది. కాకపోతే ఈ పర్సన్ ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి అని ఒక స్టాండర్డ్ ని మీరు సెట్ చేశారనమాట. అది ఓకే. కాకపోతే ఈ స్టాండర్డ్ కి పర్సన్ సెట్ అవుతారో లేదో మీకు క్లారిటీ లేదు కాబట్టి సో మీరు థింగ్స్ ని ఇలా హ్యాండిల్ చేస్తే వీళ్ళు మీరు అనుకున్నట్టు చేంజ్ అవుతారు అని మీరు బిలీవ్ చేస్తున్నారు. అది రాంగ్ అండి. మీరు మీలా ఉంటూ ఈ పర్సన్ వాళ్ళలా ఉన్నదాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలరు, సో దాని ప్రకారం మూవ్ అవుతారు, ఆర్ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కుదురుతుంది అంటే మీరు ప్రయత్నం చేయండి, యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. బట్ మీ ఈగోతోని ఇలానే ఉండాలి, నేను ఏంటంటే ఇలా చేస్తే అలా చేంజ్ అయిపోతారు అని ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్తే డెఫినెట్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇక్కడ కర్మ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరైతే ఈ పర్టికులర్ రిలేషన్షిప్ లో థింగ్స్ ని కరెక్ట్ గా ఆపరేట్ చేస్తారో వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారండి. బట్ ఇక్కడ ఎవరైతే అంటే కొంత వాళ్ళ ఈగోతో థింగ్స్ ని ఆపరేట్ చేయాలని లేకపోతే మిస్లీడ్ చేసే ప్రయత్నాలు కొన్ని చేస్తుంటారో అలాంటి వాళ్ళు డెఫినెట్ గా కర్మాన్ని ఫేస్ చేస్తారు. జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ మీరు అనుకున్నంత సింపుల్ రిలేషన్షిప్ కాదు. అలా అని చెప్పి ఇది బ్రేక్ అయిపోతుందని నేను చెప్పను, కానీ మీరేంటంటే ఈ పర్సన్ తో రిలేషన్షిప్ కోసం ఆర్ ఈ పర్సన్ విషయంలో కానీ అంటే మీరు కాని వ్యక్తులకు మీరు థింగ్స్ డీల్ చేస్తున్నారండి. అసలు మీరు అది కాదు, బట్ మీరు ఏంటంటే అలా చేయాల్సి వస్తుంది. అలా ఎందుకు చేస్తున్నారంటే దానికి మీరు లవ్ అనే వర్డ్ నైనా యూజ్ చేయొచ్చు, ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే వర్డ్ నైనా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ రియాలిటీలోని ఇది లవ్ కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, ఇది ఇగో అండి. ఈ ఇగో వల్ల థింగ్స్ ని మీరు కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ ఇంటెన్షన్స్ కానీ ఇక్కడ క్లియర్ గా ఉంటే మీరు అసలు థింగ్స్ ని ఈ వేలో హ్యాండిల్ చేయరు అనమాట. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే యూనివర్స్ మీకు ఏంటంటే ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది, గైడెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే వన్స్ మీరు ఇలానే థింగ్స్ ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారండి. అది ఇన్ఎవిటబుల్. ఎందుకంటే యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో థింగ్స్ ని హ్యాండిల్ చేసే దాని ప్రకారం మీరు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఈ పర్సన్ ని మిమ్మల్ని యూనివర్స్ కలపాలని అనుకుంటుంది, కానీ బట్ ఆ పర్సన్ రెడీగా లేరు, మీరు రెడీగా లేరు. అండ్ రెడీగా లేకపోయినప్పటికీ కూడా సిచ్యువేషన్స్ ఏంటంటే ఇక్కడ కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. దానివల్ల కూడా మేబీ ఆ పర్సన్ స్టక్ అయిపోయి ఉండొచ్చు. సో ఎక్కడో కానీ మీలో కొన్ని చేంజెస్ రావాలి, ఇదైతే గమనించండి. ఎందుకంటే ఇక్కడ ఛాన్స్ ఉంది, అస్సలు లేదు అని చెప్పను, కానీ మరి మీ రోల్ ఏంటో మీరు తెలుసుకొని మీరు దాని ప్రకారం చేంజ్ అయ్యి కరెక్ట్ గా డీల్ చేస్తే ఆ పర్సన్ కూడా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇఫ్ ఆ పర్సన్ కానీ రాంగ్ వేలో కానీ థింగ్స్ డీల్ చేస్తే. ఇది గుర్తు పెట్టుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ BEHKNQTWZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు మిమ్మల్ని మీ వ్యక్తిని యూనివర్స్ కలుపుతుందా లేదా, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో మీరు అనుకున్నట్టే వర్కౌట్ అయ్యిందండి. మీకు ఏంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే బాగా కనెక్ట్ అయ్యారు. మీ జెండర్ ఏదైనా కూడా అవ్వచ్చు, బట్ డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని మీరు అనుకున్నారండి. అంటే మోస్ట్లీ ఆ మస్క్లిన్ ఎనర్జీతోని థింగ్స్ ని ఆపరేట్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. ఇది డివైన్ మస్క్లిన్ ఎనర్జీయే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోని మీరు ఏంటంటే ఎక్కువ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినట్టు అనిపిస్తుందండి. న్యూ బిగినింగ్స్ అనేవి మీకు ఏంటంటే డెఫినెట్ గా గుడ్ లక్ ని తీసుకొస్తాయి. ఆర్ ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మీరు ఫైనల్ గా హ్యాపీగా ఉంటారు, ఆర్ ఈ పర్సన్ ఏంటంటే మీరు అనుకున్నట్టు ఉంటారని మీరు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారండి. మీకు ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. సో మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని
ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే పాయింట్ లో ముందుకు వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తుంది. కాకపోతే మీరు ఈ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఆ పర్సన్ కి ఎలా పోర్ట్రే అయ్యిందంటే, మీరేదో అంటే థింగ్స్ ని కాంప్లికేట్ చేస్తున్నట్టుగా ఆర్ థింగ్స్ ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపించిందండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా స్టిల్ ఆ మస్కులిన్ ఎనర్జీతో థింగ్స్ ని ఆపరేట్ చేసింది మీరన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి, అబ్బాయి ఒక రిలేషన్‌షిప్ లో ఉంటే, అబ్బాయి రోల్ అనేది ఎలా ఉంటుందంటే, రిలేషన్‌షిప్ ని ప్రొటెక్ట్ చేయడం ఆర్ పర్సన్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని కొంత అంటే దాని ప్రకారం మూవ్ అవ్వడం ఇలాంటివి చేస్తుంటారు. జనరల్‌గా అమ్మాయిలు ఇలా ఉంటారు. బట్ అబ్బాయిలు ఏంటంటే రిలేషన్‌షిప్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్న దగ్గర కొంత సెన్సిటివ్‌గా ఉంటారండి. నిజంగా లవ్ చేస్తే. సో, ఈ పర్సన్ విషయంలో మీరు ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. ఐ మీన్ అంటే అలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నారు. సో, మీరేంటంటే టెక్నికల్‌గా కరెక్ట్ గానే ఉన్నారు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటున్న ప్రాసెస్‌లోని ఆ పర్సన్‌కి మీరు అర్థం అవ్వలేదండి. ఎందుకో కానీ వాళ్ళకి అర్థమయ్యేలా ఉండడం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయాయి. వాళ్ళకి ఎలా అనిపించిందంటే మీరు కంట్రోల్ చేస్తున్నారు. ప్రతీదీ కూడా మీరే హ్యాండిల్ చేస్తున్నారు. మీకేంటంటే అలాగా కంట్రోల్ చేయడం ఇష్టం అన్నట్టుగా ప్రొజెక్ట్ అయ్యింది. అది మీ ఫాల్ట్ కాదు. బట్ డెఫినిట్‌గా అంటే మీలో ఉన్న మస్కులిన్ ఎనర్జీ అనేది వాళ్ళల్లో మరి అంత ఇన్‌సెక్యూరిటీస్‌ని క్రియేట్ చేసుండొచ్చు. సో, ఇక్కడ ఇంకా ఇప్పుడెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి. ఇది అంటే వాళ్ళ వల్ల అవుతుందా లేదా? వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? అసలు అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది పాస్ట్‌లో వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి, సో, ప్రెజెంట్‌లో కూడా మరి పెద్దగా చేంజెస్ ఏమొస్తాయి? ఫ్యూచర్‌లో కూడా అంటే చేంజ్ అవుతది అనే నమ్మకం వాళ్ళకి లేదు. అంటే మిమ్మల్ని ఆల్రెడీ వాళ్ళొక వెర్షన్‌లో చూసారు. వాళ్ళకి అర్థమైంది. మీరేంటి, ఎలా ఉంటారు, మరి ఎలా మాట్లాడతారు అంతా చూసారండి. చూసిన తర్వాత వాళ్ళేంటంటే మీ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారు. నేను చెప్పాను కదా! మీలో ఉన్న ఈ మస్కులిన్ ఎనర్జీ అనేది వాళ్ళలోని ఇన్‌సెక్యూరిటీస్‌ని క్రియేట్ చేసింది. ఎందుకంటే బేసిక్‌గా ఇక్కడ ఆ పర్సన్స్ మీలా ఉండడంలో ఫెయిల్ అయ్యారండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దగ్గర మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోవడం కానీ, మీ వాయిస్‌ని మీరేంటంటే క్లియర్‌గా రైజ్ చేశారన్నమాట. బట్ అది వాళ్ళకెలా అనిపించిందంటే యాటిట్యూడ్, ఇగో లాగా అనిపించింది. సో, వాళ్ళు బేసిక్‌గా చేయాల్సింది మీరు చేసేసరికి వాళ్ళేంటంటే మేబీ అంటే ఇక్కడ మీరు కంట్రోల్ చేస్తున్నారు. మీరేంటంటే ఈ టైపు అనేలాగా ఒక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసుకున్నారు. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అదంతా ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అర్థం అవ్వచ్చు. అందరికీ ఒకేలాగా అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు. సో, డెఫినిట్‌గా ఈ పర్సన్‌కి మీరు ఇలా అర్థమయ్యారు. అందుకే వాళ్ళు ఆలోచించడంలో తప్పు లేదు. కాకపోతే ఈ ఆలోచనల్లోని వాళ్ళకేంటంటే ఆ భయం ఉందండి. అంటే వాళ్ళకి ఈ పాస్ట్ అనేది ఇంకా హాంట్ చేస్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళ ఇంప్రెషన్‌లో ఇలానే ఉన్నారు కాబట్టి, వచ్చే రోజుల్లో కూడా మీరు అలానే ఉంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళేంటంటే ఇక్కడ అంటే మీరేం చేశారు? వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకున్నారు? అంటే వాళ్ళ విషయంలోని అంటే మీ రోల్ ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి. అందుకే ఇక్కడ ఏంటంటే థింగ్స్ సెటిల్ అవ్వట్లేదన్నమాట. ఒక్కటి మాత్రం ఇక్కడ నిజమండి. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి జరిగింది ఆర్ వాళ్ళతో మీరు మాట్లాడిన దాని ప్రకారమే ఏదో డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ, అసలు ఇక్కడ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వీళ్ళు ఆలోచించట్లేదండి. చాలా బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారు. దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజమండి. యూనివర్స్ మిమ్మల్ని కలుపుతుందో లేదో పక్కన పెడితే, యూనివర్స్ వల్ల మీకు ఇక్కడ జస్టిస్ మాత్రం జరుగుతుందండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఏదైతే ఇచ్చారో, మీరిచ్చింది మీకు తిరిగి రాలేదు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే వీళ్ళ నుంచి ఇలాంటి ఒక ట్రీట్‌మెంట్‌ని డిజర్వ్ చేయరు అని ఫీల్ అవుతున్నట్టయితే, వచ్చే రోజుల్లో మీకు జస్టిస్ జరుగుతుందండి. ఈ జస్టిస్ ఎలా జరుగుతుందంటే, ఎయిదర్ ఆ పర్సన్ రియలైజ్ అయినా అయ్యే పరిస్థితొస్తది. రియలైజ్ అయిన తర్వాత రిగ్రెట్ అయ్యే పరిస్థితయినా వస్తది. దాని వల్లైనా వాళ్ళు సరెండర్ అవ్వచ్చు. లేకపోతే వాళ్ళు అలా తెలుసుకోకపోతే మీరు డిజర్వ్ చేసేది మీకు దొరుకుతుందండి. ఐ మీన్ మీరు ఎలాంటి రెస్పెక్ట్ అయితే ఒక పర్సన్ నుంచి డిజర్వ్ చేస్తారో, ఎలాంటి లవ్ ఒక పర్సన్ నుంచి డిజర్వ్ చేస్తారో, అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావచ్చు. సో, బేసిక్‌గా యూనివర్స్ ఏంటంటే ఈ పర్సన్‌ని మిమ్మల్ని కలుపుతుంది అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోనే ఉండొద్దు. ఎందుకంటే మీరు ఇక్కడ సిన్సియర్‌గా ఉన్నారండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేశారు. బట్ అక్కడ ఆ పర్సన్‌కి అర్థం కాలేదు. అలా అని చెప్పి ఇక్కడ మీరేంటంటే కొంత పర్సన్ విషయంలోని
అంటే ఆ జెంటిల్ గా థింగ్స్ డీల్ చేయడం కానీ కైండ్నెస్ ని చూపించిన దగ్గర కొంత మీరు ఫెయిల్ అయ్యారండి. నేనేంటంటే 100% ఆ పర్సనే రాంగ్ అని చెప్పను. మీ ఎండ్ నుంచి మీరు కూడా ఏంటంటే ఈ పాయింట్ దగ్గర ఫెయిల్ అయినట్టు నాకు అనిపిస్తుంది. సో దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే ఇలా ఆలోచిస్తున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో మాత్రం ప్రాక్టికల్ గా థింక్ చేయట్లేదండి. రియాలిటీని బేస్ చేసుకొని సిట్యుయేషన్ ని చూడట్లేదన్నమాట. అది వాళ్ళ మిస్టేక్. సో దానికి మాత్రం వాళ్ళు ఒక ప్రైస్ ని పే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కర్మ అనేది స్ట్రాంగ్ గా ఉందండి. మీరు ఒకవేళ కానీ ఈ పర్సన్ విషయంలో 100% ఎఫర్ట్స్ పెట్టారు. మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా సిన్సియర్ గా ఉన్నారు. మీరు అంటే మీ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేసినట్టయితే యూనివర్స్ మీకు జస్టిస్ చేస్తుంది అంతే. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు ఇస్తుంది. బట్ ఇక్కడ మీరు కూడా కొన్ని మిస్టేక్స్ చేశారు. సో అవి మీరు అక్నాలెడ్జ్ చేయట్లేదు. లేకపోతే ఆ పర్సన్ పెయిన్ ని మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరే తిరిగి ట్రబుల్స్ క్రియేట్ చేసే టైపు అయితే మాత్రం మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. ఎందుకంటే అంటే ఇలాంటి ఒక కర్మ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఎవరో ఒకరికి పనిష్మెంట్ తప్పదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ఈ పర్సన్ కానీ రియలైజ్ అయితే ఆర్ వాళ్ళు అంటే ఆలోచిస్తున్న వే కొంత కరెక్ట్ గా లేదు. థింగ్స్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలతో కాంప్లికేట్ చేసుకుంటున్నారు ఆర్ వాళ్ళ ఫియర్స్ తో కాంప్లికేట్ చేసుకుంటున్నారు అని మేబీ వాళ్ళు కూడా కొంత తెలుసుకోగలిగితే ఇంకా దాని ప్రకారం వాళ్ళు చేంజ్ అవ్వాలి. మీ విషయంలో ఏంటంటే కొంచెం మాట్లాడాలి అని వాళ్ళు సరెండర్ అయిపోతే వాళ్ళకి థింగ్స్ ఈజీ అయిపోతాయండి. బట్ అలా అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగాను అంటే ఇక్కడ వాళ్ళకి నచ్చనివి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి వస్తది అంతే. సో యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఈ పర్సన్ తో కలపాలి అనేలాగా ఏం ఆలోచించట్లేదు కానీ మీరు అంటే ఏదైతే డిజర్వ్ చేస్తారో అది ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు నాకైతే అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ చెప్పాను కదా ఈ పర్సన్ తో థింగ్స్ వర్కౌట్ అయ్యే రోజు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ పర్సన్ రియలైజ్ అయ్యి వాళ్ళ మిస్టేక్స్ ని వాళ్ళే కరెక్ట్ చేసుకొని కొంత మీ విషయంలోని జాగ్రత్తగా ఉంటారండి. లేదు అంటే ఈ పర్సన్ లోని ఇంకా ఈ చేంజెస్ రావట్లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎలాంటి వ్యక్తిని అయితే డిజర్వ్ చేస్తారో అలాంటి వ్యక్తి మీ లైఫ్ లోకి రావడం జరుగుతుంది. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ యాక్షన్స్ కి రిగ్రెట్ అయ్యే రోజు వస్తుంది. ఎందుకంటే అలాంటి కర్మని వీళ్ళు ఫేస్ చేసే పరిస్థితి నాకు కనిపిస్తుంది. సో బేసిక్ గా ఇప్పటికైనా సరే ఒకవేళ అంటే ఇన్ కేస్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఏమైనా సరే మిస్టేక్ చేసినా ఎక్కడైనా కొంత డిఫరెంట్ గా రియాక్ట్ అయితే మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే ముందే కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు వన్స్ కరెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరేంటంటే ఫర్దర్ గా వచ్చే సిచ్యువేషన్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోరండి. సో ఆ అకౌంటబిలిటీ మీకెందుకు ఉంటుంది? సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను మీకు ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఇంకా స్పిరిచువల్ గా ఎవేకెన్ అవ్వాలండి. మీకు ఇంకా కొన్ని విషయాల్లో క్లారిటీ రావట్లేదు. పర్టికులర్ గా ఈ వ్యక్తికి సంబంధించిన విషయాల్లో మీరేంటంటే ఎందుకో కానీ ఈ పాయింట్ లో కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. అంటే ఆ కనెక్టివిటీ మిస్ అవుతుందండి. సో మీరు స్పిరిచువల్ గా ఎవేకెన్ అయితే మీకు చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. అండ్ మీరు ఏం డిజర్వ్ చేస్తారు అండ్ మీరు ఇక్కడ ఏం చేయాలి అనేది కూడా మీకు అర్థం అవుతుంది. అంటే ప్రాబ్లం ఏం లేదు కానీ ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మీరిప్పుడు చేసుకున్న చాయిసెస్ కి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఈ పర్సన్ గురించి అంతా మీకు తెలిసి మీరు సరెండర్ అవ్వాలి. మీరేంటంటే ఇంకా థింగ్స్ ని ఇలానే హ్యాండిల్ చెయ్యాలి అని అనుకుంటే దానికి కూడా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అలానే ఈ పర్సన్ ని వద్దు అనుకున్నా మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే మీరు అనుకోవచ్చు అలాంటప్పుడు మరి ఏం చేయాలండి అని. సో మీరు ఏం చేయాలి అనేది మీకు తెలియాలి అంటే మీరు స్పిరిచువల్ గా ఎవేకెన్ అవ్వాలి. యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలన్నమాట. యూనివర్స్ తో కనెక్ట్ అయినప్పుడు మీ ఇంట్యూషన్ అంటే మీరు ఏదైతే సెన్స్ చేస్తుంటారో దాని ప్రకారం మీరు ఫాలో అయిన తర్వాత ఖచ్చితంగాను మీకు ఏంటంటే గుడ్ థింగ్స్ జరుగుతాయండి. సో నేను ఒకటే చెప్తాను. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డైలీ యోగా కానీ మెడిటేషన్ కానీ చెయ్యాలండి. యోగా అయినా మెడిటేషన్ అయినా చేస్తే తప్ప మీరు ఏంటంటే అలా యూనివర్స్ తో కనెక్ట్ అవ్వలేరేమో అని నాకు అనిపిస్తుంది. అంటే పర్టికులర్ గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాల్సి ఉంది. మీలో ఆ అవేకెనింగ్ ఎప్పుడు జరుగుతుందండి? మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మీరు ఒక న్యూ డైమెన్షన్ లో ఎంటర్ అవుతారన్నమాట. అప్పుడు మీకు ఏంటంటే ఆ స్పిరిచువల్ కనెక్టివిటీ అనేది తెలుస్తుంటది అన్నమాట. మీరు అంటే ఫీల్ అవ్వగలుగుతుంటారు. ఇది చాలా మందికి జరుగుతుంది అవేకెనింగ్ అనేది. బట్ మీలో ఇంకా చాలా మందికి ఈ అవేకెనింగ్ జరగకపోవడం వల్ల మీరు ఏంటంటే థింగ్స్ అనేవి మేబీ ఇలానే వర్కౌట్ అవుతాయేమో ఆర్ ఇలానే చెయ్యాలేమో ఆర్ ఇలా జరగదేమో అంటే రకరకాలుగా ఫీల్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో అలా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగాను మీరేంటంటే
మెడిటేషన్ కానీ యోగా కానీ చేయాలి. మెడిటేషన్ అయితే మినిమం 15 to 20 minutes అయినా చేయాలి. ఆర్ ఎల్స్ ఈ క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ అయినా కూడా మీరు యూజ్ చేయొచ్చండి. ఇదైతే మీ లెఫ్ట్ హ్యాండ్కి వేసుకుంటారు. లేదు అంటే ఇంకొక క్రిస్టల్ అయితే సెలినైట్ అండి. ఈ సెలినైట్ అయినా సరే మీరు యూజ్ చేయొచ్చు. బ్రేస్లెట్ లా యూజ్ చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ కి క్లియర్ క్వార్ట్జ్ అండ్ రైట్ హ్యాండ్ కి సెలినైట్ అనమాట. ఈ రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. నేను ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను, చూసుకోండి. సో ఇలా అంటే మీలో ఆ చేంజెస్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ఇంకా కరెక్ట్ గా స్టడీ చేసినప్పుడు మీరు కరెక్ట్ చాయిసెస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ యాక్చువల్ గా మీరు యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదు, బట్ డెఫినెట్ గా మీరు ఏంటంటే ఇంకా ఇక్కడ ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది ఆర్ ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపిస్తే, మీకు ఆ క్లారిటీ లేకపోతే మీరు కొంత ఎవేకన్ అయిన తర్వాత చేయడం మంచిది. ఎందుకంటే డెఫినెట్ గా దానివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారంట. అది గుడ్డా బ్యాడా అనేది మీరు తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ పర్సన్ విషయంలోనే మీరు క్లియర్ గా అంతా స్టడీ చేసి మీరైనా అట్లీస్ట్ బయాస్డ్ గా లేకుండా న్యూట్రల్ గా థింక్ చేసి డెసిషన్స్ తీసుకోవడానికి చూడండి. సో దట్ మీకు ఏంటంటే గుడ్ థింగ్స్ జరుగుతాయి. ఇంకా ఆ పర్సన్ విషయంలో చెప్పాను కదా, వాళ్ళు కరెక్ట్ గా ఉండి కరెక్ట్ గా ఏమైనా ఇప్పటికైనా కొన్ని రియలైజ్ అయ్యి సెట్ అయితే వాళ్ళకే మంచిదండి. ఒకవేళ అలా మేము ఉండలేం, మా వల్ల అవదు అంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అంతే. అండ్ అల్టిమేట్ గా ఈ రిలేషన్షిప్ లో పాస్ట్ లో మీ యాక్షన్స్ బేస్డ్ గా అయితే నేను ఒకటి చెప్పగలను, మీరు డిజర్వ్ చేసేదే మీకు దొరుకుతుందండి. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ CFILORUX లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యి వ్యక్తుల కోసం పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు మిమ్మల్ని మీ వ్యక్తిని యూనివర్స్ కలుపుతుందా, అసలు పరిస్థితి ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ దగ్గర మీరు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయినట్టు ఉన్నారండి. అంటే మీ విషెస్ ఎక్కడో ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఈ పర్సన్ తోని మీ కనెక్షన్ అంటే అంత బాగా ఉంది అని చెప్పొచ్చు, ఆర్ బాగా వర్కౌట్ అయ్యిందండి. మెయిన్ ఏంటంటే ఈ పర్సన్ కి మీకు మధ్యలో ఆ వైబ్స్ అనేవి బాగా మ్యాచ్ అయ్యాయి. మీ లైఫ్ లో మీరు ఏంటంటే చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు, ఆర్ అట్లీస్ట్ మీరు ఏంటంటే మేబీ వ్యక్తుల చేతిలో మోసపోయి ఉండొచ్చు చాలా సార్లు. సో దానివల్ల ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్ లోకి వచ్చారో మీరు అంటే ఫస్ట్ టైం అంటే మీలా ఉండగలిగారు, ఆర్ మీరేంటంటే ఆ సెక్యూర్ ఫీలింగ్ అనేది ఫీల్ అయ్యారు అని నాకు అనిపిస్తుంది. సో దానివల్ల ఈ పర్సన్ మీరు ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోయారండి, అండ్ వాళ్ళ మీద బాగా డిపెండ్ కూడా అయిపోయినట్టున్నారు. యాక్చువల్ గా మీరు ఏంటంటే వ్యక్తుల మీద డిపెండ్ అయ్యే టైప్ కాదు, బట్ ఈ పర్సన్ విషయంలో మాత్రం మీరు ఎప్పుడైతే మీ విషెస్ ఫుల్ఫిల్ అయినట్టుగా ఇంకా అనిపించిందో, ఆ పర్సన్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయిపోవడం, వాళ్ళని కంప్లీట్ గా ట్రస్ట్ చేయడం, అంటే వాళ్ళతో చాలా దూరం వెళ్ళడం అన్నీ జరిగాయండి. సో బేసిక్ గా ఇంత హ్యాపీ రిలేషన్షిప్ లో కూడా మరి ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్లనైనా, లేకపోతే వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ అవ్వడం వల్లనైనా సరే కొంత డిఫరెన్సెస్ రావడం కానీ, కొంత డిస్టర్బెన్సెస్ కానీ వచ్చినట్టు ఉన్నాయి. సో ఈ పర్సన్ ఏంటంటే ఎందుకో కానీ ఇప్పుడు వాళ్ళు మీ విషయంలో పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు అండ్ నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకి కొన్నిసార్లు థింగ్స్ వర్కౌట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, కొన్నిసార్లు వాళ్ళకి ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వదేమో అని అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే థింగ్స్ అని కామ్ గా డీల్ చేయలేకపోతున్నారు. ఈ పర్సన్ కి ఏంటంటే పేషెన్స్ అనేది లిమిటెడ్ గా ఉందండి మీ విషయంలోనే. సో వాళ్ళు ఏంటంటే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే అందుకే మీ విషయంలోనే కంట్రోల్ తప్పి కూడా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, చేస్తున్న పనులు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే, అసలు పాస్ట్ లో చూసిన వ్యక్తినా ఈ వ్యక్తి, అంటే అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడేంటి ఎలా ఉన్నారు, వీళ్ళ మాటలు ఏంటి ఎలా ఉన్నాయి, వీళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉందని మీకు ఏంటంటే చాలా అంటే కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే చాలా స్టబ్బన్ అనిపిస్తుందండి. అంటే మీ మాట వాళ్ళు వినట్లేదు, వాళ్ళు చెప్పాలనుకుంది చెప్పేస్తున్నారు, చేయాలనుకుంది చేసేస్తున్నారు, అక్కడతో అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ మీ బాధ ఏంటి, మీ పరిస్థితి ఏంటి అని వాళ్ళు అసలు ఆలోచించట్లేదు. అసలు ఆ పర్సన్ అయినా మీరు ఇష్టపడ్డారు అని మీకు డౌట్ కూడా వస్తుందండి. అంటే మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ అనేవి ఇప్పుడు అంత కాంప్లికేటెడ్ గా ఉన్నాయి అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఆర్ డిఫరెన్సెస్ వల్ల థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వట్లేదండి. యూనివర్స్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో అంటే మీరు అనుకున్నట్టే జరగాలి అన్నట్టుగా వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ అసలు మీరు ఈ వ్యక్తి విషయంలో ఏం కోరుకుంటున్నారు అనే క్లారిటీ మెయింటైన్ చెయ్యాలండి. ఇక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు, థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే
ఇలాంటి వ్యక్తి మీకు కావాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. క్లియర్ గా మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మీరు మాట్లాడేది అసలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరు ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఏంటంటే వినిపించుకోవట్లేదు. వాళ్ళు ఏదైతే వినాలనుకుంటున్నారో అదే వింటున్నారు, వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నారు. ఇక్కడ అంటే ఈ రిలేషన్షిప్ లోని సెకండ్ పర్సన్ తో వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు అనుకుంది జరిగితే చాలు అనే వేలోని డీల్ చేస్తున్నారండి. అంటే ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉండాలి, ఇద్దరు రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ రోల్ కూడా వాళ్ళే తీసుకొని థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. దానివల్ల మీకు ఏంటంటే ఇనిషియల్ గా వీళ్ళ మీద ఏ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయిందో అది చేంజ్ అయిందండి. యాక్చువల్ గా మీ లైఫ్ లో మీరు కూడా చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి మీరేంటంటే ఈ పర్సన్ కి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వాలి అని అనుకోలేదు. బట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మీరు హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మీకు ఎలా అనిపిస్తుందంటే పాస్ట్ లో మీరు మీట్ అయిన వ్యక్తులకి ఈ వ్యక్తికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదని అనిపిస్తుంది. అలాంటి ఇంప్రెషన్ ఈ పర్సన్ క్రియేట్ చేశారండి. సో ఇలా క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మేబీ అంటే మీరు ఫస్ట్ ఏదో ఒకటి డిసైడ్ అయ్యే వరకు కూడా యూనివర్స్ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చెయ్యకపోవచ్చు. అంటే యాక్చువల్ గా ఇక్కడ ఈ పర్సన్ తోని మీరు కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ రిలేషన్షిప్ లో చాలా చేంజెస్ రావాలండి. ఈ పర్సన్ ఇలా ఉన్నా మీరు టాలరేట్ చేయగలరా లేదా, అంటే మీ హార్ట్ ని మీరు ఓపెన్ చేసి ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇది మీకు కరెక్టా కాదా అనేది అనిపించి మీరు ఏమైనా డెసిషన్ తీసుకుంటే మేబీ దాని ప్రకారం యూనివర్స్ ఏంటంటే థింగ్స్ ని సెటిల్ చేయొచ్చు. బట్ యూనివర్స్ ఏంటంటే డైరెక్ట్ గా ఈ పర్సన్ తోని ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మిమ్మల్ని కలిపియాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవంతా చాలా మెస్సీగా ఉందండి. ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అవ్వాలి. ఇవేవి సార్ట్ అవుట్ అవ్వకుండా ఈ పర్సన్ తో మీరు ఉండగలరో లేదో తెలియకుండా ఒకప్పుడు లాంటి కనెక్షన్ ఇప్పుడు మీరు ఫీల్ అవ్వకుండా మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తోని కలిసినా సరే ఈ పర్సన్ ఉన్నా సరే లోన్లీగానే మీకు అనిపిస్తుందండి. వాళ్ళు ఉన్నా లేకపోయినా మీ లైఫ్ లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. సో ఇంకా అది ఎలా కలపడం అవుతుంది. అందుకే ఇక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి సెటిల్ అవ్వట్లేదు. యూనివర్స్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుందండి. కానీ మీరు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ క్లారిటీ ఉండాలి. మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలి. ఐ మీన్ నేను మొన్న కూడా ఒక రీడింగ్ చేశాను. మీ సన్ అండ్ మూన్ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది అని. సో ఇక్కడ కూడా పర్టికులర్ గా ఈ సిచ్యువేషన్ లో కూడా మీ సన్ అండ్ మూన్ ఎనర్జీస్ ని మీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందండి. దాని అర్థం ఏంటంటే మీ ఎమోషన్స్ ని మీరు ఏంటంటే బ్యాలెన్స్ చెయ్యాలి. అండ్ మీ ఫీలింగ్స్ ఏంటో మీరు అర్థం చేసుకో, అట్ ద సేమ్ టైం మీ సోల్ పర్పస్ ఏంటి, మీ సోల్ అసలు ఏం కోరుకుంటుంది అనేది కూడా మీరు ఏంటంటే అర్థం చేసుకొని దాని ప్రకారం ఒక డెసిషన్ తీసుకొని మూవ్ అవుతున్నప్పుడు యూనివర్స్ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుందండి. బట్ ఇక్కడ మీకు ఎలాంటి క్లారిటీ లేకుండా అసలు ఎటువైపు వెళ్తున్నారో అర్థం కాకుండా ఆ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాకుండా అంటే ఇదంతా ఒక మెస్ కాబట్టి ఈ మెస్ లో హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇక్కడ ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదండి. జస్ట్ మీ ఫీలింగ్స్ ముందు మీరు సార్ట్ అవుట్ చేసుకో, అంటే ఈ పాస్ట్ ని ప్రెసెంట్ ని కంపేర్ చేయొద్దండి. పాస్ట్ వేరు, ప్రెసెంట్ వేరు. సో ప్రెసెంట్ లో ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారో బేస్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకోండి. బట్ పాస్ట్ లో ఈ పర్సన్ నాతో ఇలా ఉన్నారు, ఇలా మాట్లాడారు, సో అంటే నాకు అందుకే ఈ పర్సన్ నచ్చారు, ఇప్పుడు కూడా అంటే ఇలానే ఉండాలి అని అలాంటి రిక్వైర్మెంట్ ఏం కాకుండా ఇప్పుడు మీతో ఇలా ఉంటున్నారు అంటే సో ఇది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా, ఇదేనా మీకు కావాలి అంటే ఇది మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీకు ఎంత క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ ప్రకారం ఎంత కమిటెడ్ గా ఉన్నారు. సో ఒకవేళ కమిటెడ్ గా ఉంటే ఇది వర్తి అనా కాదా ఇది మీరే తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ విషయంలోనే ఒక క్లారిటీ తెచ్చుకునే వరకు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. యూనివర్స్ ఏంటంటే కలపాలి అనుకుంటుందా లేదా అంటే ఇక్కడ మీరు ఒక డెసిషన్ తీసుకొని మీరు ఏంటంటే ఫుల్ గా ఇంకా ఇది నాకు కావాలి ఆర్ ఇలా అని అనుకున్న తర్వాతే మీ సిచ్యువేషన్స్ లో చేంజెస్ వస్తాయి. దాని ప్రకారమే కలపడం జరుగుతుంది, లేకపోతే లేదు. సో ఆ రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను మళ్ళీ చెప్తున్నానండి, క్లారిటీ రావాలండి మీకు. క్లారిటీ వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ని మీరు ఏంటంటే ఎక్కడి నుంచి హ్యాండిల్ చేయాలి ఆర్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఐ మీన్ అంటే ఇదంతా కూడా మీరు ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుందండి. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఇంత మెస్సీగా సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఇంత డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు
మీకు కూడా ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఆర్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎటువైపు వెళ్ళాలి అనేది తెలియనప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, యూనివర్స్ క్లారిటీ అడుగుతుంది. మీరు క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ తెచ్చుకొని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి మీకు అర్థమైన ప్రకారం అయినా సరే మీరు తీసుకురావడానికి ట్రై చేయండి. సో దట్ అంటే ఇక్కడ మీరు అనుకున్నది జరిగేలాగా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తుంది. సో ఒకటి మాత్రం నిజమండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీకు ఏదైతే జరుగుతుందో దీన్ని మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలండి. అండ్ ఇది అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తే అది మీరు డిజర్వ్ చేయరు అనుకుంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసి దాంతో పాటు మూవ్ అవ్వాల్సుంటుంది. బట్ నేనేంటంటే మిస్‌ట్రీట్ చేస్తే చేయని, ఈ రోజు ఇలా చేశారు, రేపు ఉండకపోవచ్చు, నాకు ఈ పర్సనే కావాలి అనుకుని మీరు ఉన్నప్పుడు అది చాలా మెస్సీ అండి. తర్వాతైనా సరే మళ్ళీ సేమ్ సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేయొచ్చు. సో, అందుకే ఇక్కడ ఫస్ట్ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే ఆ పర్సన్ ప్రకారం అడ్జస్ట్ అవ్వడం కాదు. మీకు అర్థమైన దాని ప్రకారం మీరు హ్యాండిల్ చేయగలరా లేదా చూసుకొని మిమ్మల్ని మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీ లైఫ్‌ని ఏ విధంగా అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో, వచ్చే రోజుల్లో కూడా దీని ప్రకారమే మీరేంటంటే మూవ్ అవ్వాల్సి ఉంటుందండి. సో, మీరేంటంటే లైఫ్‌లో హ్యాపీనెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఆర్ హ్యాపీనెస్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకున్నప్పుడు, ఇవంతా మీరు డీల్ చేయగలరా లేదా అనేది మీకు తెలియాలండి. సో, అది తెలిసిన తర్వాత కూడా మీరు మూవ్ అవుతున్నప్పుడు యూనివర్స్ మీకు అది ఇస్తుంది. బట్ అది మీరు చేయలేరు, మీ వల్ల అవ్వదు అన్నప్పుడు యూనివర్స్ ఏంటంటే మీకు అది తీసుకొచ్చి ఇవ్వలేదు. సో, డెఫినిట్‌గా మీరు ముందు క్లారిటీ తెచ్చుకొని, మీరు ఏం చేయాలి అనుకోని ఆలోచించి దాని ప్రకారం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ చూస్తారు. అండ్ ఒకటి మాత్రం నిజమండి. మీరు పాజిటివ్‌గా ఈ పర్సన్ కలవాలని కోరుకుంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే అదే జరుగుతుంది. లేదు ఇదంతా మన వల్ల అయ్యేది కాదు. ఆల్రెడీ ఇప్పటికే చాలా ఫేస్ చేసాం. మళ్ళీ మళ్ళీ ఇలాంటివంటే ఫేస్ చేయలేం. మన వల్ల అవ్వదు అని మీకు అనిపిస్తే మీరు డ్రాప్ కూడా అయిపోవచ్చు. ఏదైనా మీ మీద డిపెండ్ అయ్యి ఉందండి. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ అంటే ఏది కూడా మీకు ఎగెయిన్స్ట్‌గా చేయాలని అనుకోవట్లేదు. జస్ట్ మీ ప్రకారమే మూవ్ అవ్వాలి ఆర్ మీ ప్రకారమే ఇక్కడ ఫర్దర్‌గా సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేయాలి అని అనుకుంటుంది కాబట్టి అలానే జరుగుతుంది. సో, రేపనే రోజు ఏంటంటే ఈ పర్సన్‌తో మీరు సఫర్ అయినా, ఈ పర్సన్‌తోని మీరు హ్యాపీగా ఉన్నా అది ప్యూర్‌గా మీ చాయిస్ వల్లేనండి. మీరు అంటే ఇక్కడ ఏదైతే డిసైడ్ అవుతారో అదే మేనిఫెస్ట్ అవుతుందని చెప్పొచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.